సంతోషం. సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయ్యి సంవత్సరం పూర్తి చేసుకుంది. దాంతోపాటు సినిమా రంగానికి ఒక నమ్మకం, భరోసా ఆ టీం సభ్యులందరూ, జనార్దన్ గారు కానీ, రవి గారు, అలాగే కట్టప్ప, బన్నీ గారు, రాత్రి గారు, అలాగే మురళీ కిషారెడ్డి, అనేక మంది అసోసియేషన్ స్టాక్ ఉండి ఒక సినిమా రంగానికి ఎంతో సపోర్ట్ చేస్తూ, దాంతోపాటు ఎన్నో డెమో ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాటిని కూడా నటించేదానికి ఒకప్పుడు మనం ఇక్కడ హైదరాబాదు, బెంగళూరు నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేవాడు. కానీ మన నెల్లూరు అమ్మాయిలే నటించే విధంగా మనం కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమా రంగాలకు కూడా మనోళ్ళు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాంతోపాటు కొత్తగా రవి శర్మ గారు తను ఈ ఇండస్ట్రీకి వచ్చి తను సినిమా రంగానికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి మనీష్ శర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మనీష్ శర్మ యూట్యూబ్ ఛానల్ చేస్తూ దాంతో ఒక సువి సాంగ్ రిలీజ్ జరిగింది. ఆ సాంగ్ ఉద్దేశం ఏంటంటే, తండ్రి ఒక పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిలో ఫీలింగే ఒక సాంగ్. అంటే ఈరోజు నేటి యువతరాల మహిళలకు అవసరం కూడా. అంటే ఆ స్పందన ఎలా స్పందించాలి, తనలో ఉన్న భావాలు ఎలా తెలపాలని తండ్రి పాత్రలో మనీష్ శర్మ గారు, అలాగే హీరోయిన్గా మిన్నీ గారు, దానికి సపోర్ట్గా సోఫియా గారు, అమృత గారు నటించారు, ప్రశాంత్ గారు, వీరందరూ కూడా నటించారు. దీంట్లో ముఖ్యంగా ప్రొడ్యూసర్గా రవి శర్మ గారు, అలాగే రైటర్గా శ్రీనివాస్ తమ్మినేని శెట్టి, అలాగే డైరెక్టరు భాను శర్మ, డిఓపి నాగేంద్ర బండి గారు ఎన్నో డిఓపిలో ఎన్నో సాంగ్స్ తీశారు. అలాగే సింగర్గా సీమిగా మహతి గారు, కొరియోగ్రాఫర్ హరికృష్ణ, అలాగే మామంజీ, హీరోగా మరి శివ గారు అనేక సినిమాలు కూడా నటించున్నారు. అలాగే డాన్సర్గా సోఫియా, అమృత గారు, అలాగే మహేష్ కుమార్ గారు, యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా, యాక్టర్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఎడిటర్గా రాజేష్ గారు, అలాగే అద్భుత్ స్టూడియో వారు ఈ అంతా రికార్డింగ్ చేశారు. చాలా సంతోషం. ఇలాంటి సాంగ్స్ వచ్చిన తర్వాత సమాజంలో కొంత మార్పు తేవాలని మన రవి శర్మ గారు రావటం, రాబో రోజుల్లో కూడా ఈ మనీష్ శర్మ ఛానల్ దీని మీద అనేక సినిమాలు తీయటం కానీ, అనేక డెమో ఫిలిం, షార్ట్ ఫిల్మ్ తీస్తారు. కాబట్టి ఎవరైనా కూడా ఒక డెమో ఫిలిం, షార్ట్ ఫిలిం మీ అమ్మాయిని ఒక సినిమా రంగాన్ని పంపించినప్పుడు ఒక సాంగ్ ఏదైనా చేస్తే అది హైదరాబాద్ ఫిలిం సొసైటీ పంపిస్తారు. అక్కడ వాళ్ళ సెలెక్ట్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేసి జరుగుతుంది. కాబట్టి ఈ మనీష్ శర్మ యూట్యూబ్ ఛానల్ మీద మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా రంగాన్ని, అలాగే వస్తున్న రవి శర్మ గారు కూడా మీరు సపోర్ట్ చేయాలి. అలాగే హరిబాబు గారు కూడా ఇప్పుడే వచ్చారు, వారు కూడా ప్రత్యేకంగా నేను నంది అవార్డు కూడా తీసుకొని వచ్చారు, వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అలాగే ఆల్ టీం కూడా నేను చేసుకుంటూ, అలాగే క్రాంతి గారు ఎక్కడున్నారు, వారు కూడా అనేక సినిమాలు తీయడం జరిగింది. రవి, మీకు తెలుసు, రవి గారు సినిమా రంగం మొదట స్టార్ట్ కాకముందు నుంచి సినిమా రంగం అంటేనేది తీసి మహిషాసురుడు సినిమా తీసి, అలాగే ఇప్పుడు తప్పు సినిమా అనేక సినిమాలు తీస్తున్నారు. మీరందరికన్నా ఎక్కువ చేస్తున్న సినిమాలు మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, సినిమా రంగానికి ప్రజలు ఒక చిన్న సినిమాని ఆదరిస్తారు. అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎన్నో మంది ఆర్టిస్టులకి అలాగే సపోర్ట్ ఉంటుంది. అలాగే మన ఫేస్బుక్లో రజనీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా సిరి గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నిర్వహణ చేసుకుంటూ ఈ సినిమా రంగాన్ని అందరూ సపోర్ట్ చేసి మన రవి శర్మ గారిని ప్రతి ఒక్కరు, ఎందుకంటే మాకు దొరికిన అపురూప వ్యక్తి, ఒక పెద్ద రకంగా మా అందరికి కూడా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆ మనీష్ శర్మ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సపోర్ట్ చేసి ఈ సాంగ్ ప్రతి మహిళ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.